చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీజేపీ అవసరం కాబట్టి బీజేపీకి మోస్తున్నారు కానీ, లేకపోతే బీజేపీని ఎలా నాశనం చేయాలని చూసే మొట్టమొదటి పత్రిక 'ఆంధ్రజ్యోతి'. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, కమ్యూనిస్టు రాధాకృష్ణ గారు. కాబట్టి బీజేపీని ఎన్నో ఏళ్ల నుంచి దుష్ప్రచారం చేసిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇప్పటికి కూడా ఓ పక్కన చంద్రబాబు గారిని ప్రేమిస్తారు తప్ప బీజేపీని తొక్కడానికి కావాల్సినటువంటి లెక్కలు చూస్తూ ఉంటారు. నెదర్లాండ్స్లో ఉన్నటువంటి పత్రికలంట, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళకముందు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడట మీడియాకి. ఏమనంటే, మీడియా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన అన్నది భారతదేశంలో లేదు, భారతదేశంలో మైనార్టీల హక్కులు కూడా దెబ్బతిని ఉన్నాయి, ఇది మా దేశమే కాదు యూరప్ దేశాలన్నీ కూడా అట్లాగే ఫీల్ అవుతున్నాయని. మరి ఆ సన్నాసిని వచ్చి ఇక్కడ చూడమంటే పోతుంది. ఎందుకంటే విచ్చలవిడి స్వేచ్ఛ, నరేంద్ర మోడీ మీద కట్టుకథలు అల్లే స్వేచ్ఛ, నరేంద్ర మోడీ మీద తప్పుడు వార్తలు అల్లే స్వేచ్ఛ, జర్నలిజం ముసుగులో నరేంద్ర మోడీని, బీజేపీని, హిందుత్వం నాశనం చేసే స్వేచ్ఛ ఇక్కడ అనుభవిస్తున్నాయి మీడియా సంస్థలు. ఏ మీడియాని ఆపారు? స్వేచ్ఛ లేకపోవడం కాదు, విచ్చలవిడి స్వేచ్ఛ ఉంది, అదుపు లేని స్వేచ్ఛ ఉందని ఇండియన్స్ ఫీల్ అవుతున్నారు. మీడియాని ఏ ఒక్కడో నమ్మట్ల. అది మర్చిపోతే ఎట్లాగా? రెండవది మైనార్టీల హక్కులు. హిందువులు తన్నులు తింటున్నారు. ఆకివీడులో హిందూ గుళ్ళో గుడి కట్టుకోనియకుండా కూర్చున్నారు. లేకపోతే శోభాయాత్రలో తన్నులు లేనది హిందువులు, తన్నింది మైనార్టీలు. మరి మైనార్టీలకు హక్కులు లేకపోవడం ఏంటి అర్థం కాదు. పొరపాటు ఏమన్నా హిందువులు మైనార్టీలు అనుకున్నారేమో వాళ్ళు. ఒకసారి అది సరిగ్గా చెప్పి రాధాకృష్ణ గారు అక్కడ వాళ్ళకి చెబితే పోతుంది.